హలో 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 మామ. హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ మామ. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నాకు ఇష్టమైన వ్యక్తి, నేను ఇలా ఉండడానికి కారణం, నేను ఈ ఫీల్డ్లో ఉండడానికి కారణం, ఎన్నో రకాలుగా ఇన్స్పైర్ చేసిన అతను, ట్రావెల్ పరంగా, కాంటెంట్ పరంగా, ఎడిటింగ్ పరంగా, లైఫ్ పరంగా చాలా మామ చాలా. సో అలాంటి వ్యక్తిని ఈరోజు నేను వెళ్ళి కలవబోతున్నా. ఐఎమ్ హ్యాపీ చాలా. అసలు నిజం చెప్పాలంటే టికెట్ బుక్ చేసిన దగ్గర నుంచి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, టికెట్ మీన్స్ జాస్తి అన్న ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశారనమాట. ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు, దాన్ని స్క్రీనింగ్ చేస్తున్నాను మీడియా ఈరోజు ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో. సో ఐఎమ్ గోయింగ్. ఈ వ్లాగు ఎప్పటికీ గుర్తుండిపోద్ది నాకు. ఫస్ట్ టైం జాస్తి అన్న కలిసానని, కుదిరితే 2 ముక్కలు మాట్లాడడానికి ట్రై చేస్తా అన్నతో. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ టు మీట్ ద జాస్తి అన్న. అండ్ చెప్పలేకపోతున్నాను అదనమాట. చక్కగా జయరాజన్ వాళ్ళ ఇంట్లో చికెన్ ముక్కలు నెంబర్ 1 ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. నెంబర్ 1 అని మీరు అవన్నీ అనుకుంటా. సూపర్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఫుడ్ అయితే మెక్కుతున్నా. ఎడిటింగ్ అయిపోయింది ఈరోజు చేయాల్సింది. సో అయిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి మంచి బట్టలు వేసి జాస్తి అన్న కలవడానికి వెళ్తాం. అన్న వేరు. సో అది మామ ఫ్రెష్ అయ్యాక మాట్లాడుకుందాం, రెడీ అయ్యాక. ఓకే, అంటే వెయిట్ చేయండి నెక్స్ట్ ముక్కు కోసం. హాయ్ మామ, మంచిగా రెడీ అయిపోయా. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేస్తున్నా. హైదరాబాద్లో ఉద్యోగాలు చేయడం కన్నా ర్యాపిడో చేసుకోవడం బతకడం సుఖం. ఎంత అనుకున్నావు బ్రో? ర్యాపిడో 400-500 అంట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలి, ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ సంథింగ్. సో ఇప్పుడు బుక్ చేసా, ఇంక యాక్సెప్ట్ అయినట్లేదు. సో ఒకటి సో వెళ్తున్నా ఇప్పుడు. ఐఎమ్ టూ ఎగ్జైటెడ్ టు సీ హిమ్. సో స్టార్ట్ అవుతున్నా. ఎక్కాక సో ఎక్కాక వెళ్తూ అక్కడికి వెళ్ళాక కలుసుకొని మాట్లాడుకుందాం. ఓకే, హలో హాయ్. కనబడుతున్నానో లేదో బట్ అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ లైట్లోకి వెళ్తా. ఇక్కడ లైట్ ఉంది. యా మ్యాటర్ అంటే ఏంటంటే మామ, మనం లొకేషన్కి వచ్చేసాం. ఇక్కడ ఎక్కడో ఇందులో ఒక థియేటర్ అంట. ఆ థియేటర్ ఏదో తెలీదు, బట్ చూడాలి. బట్ మామ, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద జాస్తి. అసలు మనిషి ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఏంటి? ఐఎమ్ టూ ఏమంటారు, మాటలు రావట్లా. సో కలవబోతున్నా. ఐఎమ్ హ్యాపీ టు సీ హిమ్. ఇంట్లో మా అమ్మలు ఈ వ్లాగ్ చూస్తే తిట్టుకుంటారు, ఆ జుట్లను చూడడానికి వెళ్తున్నావా, నీకెందుకు ఆ జుట్లని పెద్దగా జుట్లు వీడియో చూస్తావు, జుట్లు వీడియోలు చేస్తారంటారు. బట్ అమ్మ ఈరోజు కలడానికి వచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ టు సీ హిమ్. ఇంకా షోకి నాకు ఇంకో 1 hour ఉంది. ఇంకో 2 ఉన్నారు, మల్లికా అక్క అండ్ ఎవరు మల్లికా అక్క అండ్ చందు అన్న. వీళ్ళిద్దరు వచ్చాక వెళ్ళాలి. సో అది లోపలికి వెళ్ళాక వాళ్ళు వచ్చాక మాట్లాడదాం. ఓకే, కానీ ఇది బాగుంది మనం ఇలాగా ఏం కనిపించదులే, పగలైతే కొంచెం మీకు తెలుస్తుంది. సో అది కలిసాక షుడ్ టాక్. ఓకే, మ్యాన్, I'm at the theater. I met Jasti, bro. I met Jasti. Bro, where is Shandu? Bro,
హియర్ ముఖేష్ మనం చూసావా ఓకే ఓకే ముఖేష్ అన్నాడు కదా జాస్తి అయినా యూరోప్ ఎప్పుడు I'm behind the Jasti bro. Bro, vlog. Man, say hi. Vlog. Hello, hi. బిజీ పర్సన్ కెమెరా భావం ఉంది, వ్యక్తీకరణ ఉంది, గొంతు ఉంది. ఇది నిన్నటిది కాదు, నేటిది కాదు, శాశ్వతమైనది మనది. మా వీధుల్లో పిల్లల నుండి పెద్దల దాకా మేము నడిచే ప్రతి ఎత్తు, ప్రతి పల్లం, మా ఇల్లు, మా పండుగలు, మా చెరువులు అనగనగా తెలంగాణ. తెలంగాణ కొన్ని కోట్ల మంది కళ కొట్లాడి చేసుకున్న నిజం. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళ నుండి పరోక్షంగా కోరుకున్న వాళ్ళ వరకు అందరం అనుభవిస్తున్న గౌరవం ఇది. మనం నిజం చేసుకున్న కళకి, మనం నిలబడి తెచ్చుకున్న గౌరవానికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేసాయి. తెలంగాణ అంటే పోరాటానికి స్ఫూర్తి, అలాగే తెలంగాణ అంటే ప్రగతికి స్ఫూర్తి కూడా. మన రాష్ట్రాన్ని, మన మట్టిని, మన మనుషుల్ని, మన మనసుల్ని, మన కళల్ని, మన కళల్ని, మన ఆశలని, మన ఆశయాన్ని, మన యాసని, మన భాషని, మన మాటని, మన పాటని కథలుగా ఆవిష్కరిస్తున్నాడు సోదరుడు జాస్తి. వారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. జై తెలంగాణ. పెళ్ళిలా పండిట్లా ఎత్తుకొని ఆట ఆడిండ్రు నన్ను ఎత్తుకొని పెళ్ళిలో పెళ్ళిలా మీ నాన్న కట్నం వాళ్ళకి మా నాయన కట్ట It's a wholly another story. And camera uన్నా కూడా boys start hooting. I don't understand that. ఇట్లా random గా నడుస్తే the looks they give. నేను చూస్తున్నా that they're staring at me. చెప్పలేదు కానీ ఈ కథలో నువ్వు కూడా ఉన్నావు. నీ కథ ఏంటి అని అంటావా? నేను తెలంగాణ మొత్తం తిరిగి చెప్తున్నా, మన పల్లెలన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే దాని అర్థం ఇప్పుడు ఈ స్క్రీన్ చూస్తూ నా మాటలు వింటున్న మీరు కానీ, లేదా మీ నాన్నగారు, అమ్మమ్మ గారు, లేదా వాళ్ళ నాన్నగారు ఒకరోజు పల్లెటూరు నుండి వాళ్ళ జీవితం మొత్తాన్ని నన్ను ఎంకరేజ్మెంట్ చేసి వెళ్ళండి. మీకు అని వెళ్ళాలనిపించలేదు. నేను ఇప్పుడు వెళ్ళాలంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఎంప్లాయీనే, ములుగులోనే అనంపనలో ఉండదు. యాక్ట్ చేస్తాడు, వీడియో షో మీరు పెద్ద స్క్రీన్ మీద చూస్తారు మనల్ని. సో ఐఎమ్ గ్లాడ్ ఐ వి స్టేడ్ జర్నీ టుగెదర్. సో ప్లీజ్ అగైన్ ఆల్సో మాట్లాడండి. బ్రో ఇప్పుడే చూసాం, ఇప్పుడే ఫిలిం చూసాం. ఐ ఫెల్ సో గుడ్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నాతో వచ్చిన అక్క చాలా బాగుంది. ఐ రియలీ ఫెల్ట్ కనెక్టెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అండ్ ముఖేష్ బ్రో అడుగుదాం. బ్రో నీకు ఎలా అనిపించింది? బ్రో నువ్వు మళ్ళీ వచ్చావా? తిరిగి ఎలా అనిపించింది బ్రో? మీరు చెప్పాలని యా ముఖేష్ విజువల్స్, దీని సినిమాటోగ్రఫీ మొత్తం ఇవన్నీ
గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్ అదే చూసి. అంతేకాదు కరెక్షన్ ఫ్యూ మెంబర్స్ వర్క్ డ్రోన్కి ఇట్లా ఫ్యూ క్లిప్స్ కొంతమంది ఎక్స్ట్రా తీశారు బట్ 90% ఆఫ్ ద ఫిలిం వీ వర్క్ టుగెదర్ విత్ జాస్తి అండి. బట్ బ్రో ఇంగిచ్చేసారు బుర్రవాడుంది బ్రో కాదు. సో అది మ్యాటర్. బ్రో చందు బ్రో కమాన్ గివ్ మీ యువర్ Genuine feedback. జెన్యూన్ ఫీడ్. అదొకటేనా? చాలా బాగా చేస్తారు. ఎడిటింగ్ చాలా బాగుంది, విజువల్స్ బాగున్నాయి. స్పెషల్లీ బామ్మ, రెండుసారి బాబా రెండుసారి బామ్మ హైలైట్ హైలైట్ బ్రో విత్ బ్రేస్లెట్. విత్ బ్రేస్లెట్ బ్రో. బట్ హైలైట్ బ్రో. నువ్వు ఉత్తగానే మాట్లాడుతున్నావు. వ్యూవర్స్ కోసం 3 మాటలు కాదు, ఒకటే మాట. మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎవరి సజెషన్ తీసుకోమాకండి. ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, బీ 0.1%. జస్ట్ మేక్ యువర్ లైఫ్ స్టైల్ as being yourself, not someone opinion, someone's dreams. Pursue your own dreams. మీ నాన్న డ్రీమ్స్, మీ అమ్మ డ్రీమ్స్, మీ బాబాయ్ డ్రీమ్స్, డోంట్ pursue them. Pursue your own dreams and make your life interesting. చచ్చిపోతాం త్వరలో, అందరం చచ్చిపోతాం. సో ప్లీజ్ మేక్ యువర్ లైఫ్ కౌంట్. మా అమ్మకి కూడా హాయ్ చెప్పండి. హాయ్ అండి, హాయ్ అండి, నమస్తే అండి. అంకుల్ నమస్తే అంకుల్, మై నేమ్ ఇస్ జాస్తి అంకుల్. మీ వాడు వీడియో నా వీడియోలో చూస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, అంతా అయిపోయింది చక్కగా హ్యాపీగా. నేను ఇంటికి కూడా వచ్చేసాను ఈరోజు. ఇది నెక్స్ట్ డే. సో ఈరోజు ఎడిట్ చేస్తున్నా బ్రో. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి నేను జరిగింది, మార్నింగ్ నుంచి ఒకటే విజువలైజేషన్ బ్రో. మీట్ ద లైక్ జాస్తిని మీట్ అవ్వడం, అయ్యే విజువల్స్ అలా మైండ్లో ఉండడం. హే హగ్ మీ లైక్ మరీ పైకి తీసుకొని హగ్ చేసుకోవడం. లైక్ కుదిరితే పిక్ ఇక్కడ వేస్తాను చూడండి. సో హగ్ చేసుకోవడం చాలా టైం ఇచ్చాడు బ్రో. హీ రికగ్నైజ్ మీ, ముఖేష్ బ్రో రికగ్నైజ్ మీ, ధీరజ్ బ్రో రికగ్నైజ్ మీ. లైక్ ఆల్మోస్ట్ ఎవరోన్ బ్రో నిన్ను ఇలా కాంటాక్ట్లో చూశాను బ్రో. ఇట్లా సంథింగ్ ముఖేష్ బ్రో లైక్ కాంటాక్ట్ తీసుకెళ్ళలేదు కానీ కాంటాక్ట్ వస్తుంది. బట్ ముఖేష్ బ్రో టూ లవ్లీ టు మీ. కొంచెం ఎక్కువ క్లోజ్గా మాట్లాడింది ముఖేష్ బ్రోతో, కొంచెం మైండ్ కొంచెం. సో అది. అండ్ జాస్తి అన్న హీ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ మంచి ఐడియాస్. అండ్ నాకు చెప్పాడు, అరే నీ వీక్నెస్ ఇది, సో నువ్వు వీటిలో ఎదగాలి ఇట్లా అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ సో ఓకే, ఇంట్లో కూడా మనం వెళ్ళగలమని. బట్ బ్రో టూ మచ్ హ్యాపీ బ్రో, టూ మచ్ హ్యాపీ. సో అలా అక్కడితో అదంతా ఎండ్ అయ్యింది. అండ్ దాని తర్వాత ఇంకా అలా మేము బయటికి రావడం అట్లా. బట్ అన్న చెప్పింది ఐ ఫాలో హిమ్. సో ఫాలో అవుతాను కూడా, అది మా. బట్ మీట్ హిమ్ వాజ్ ఏ లవ్లీ థింగ్ బ్రో, లవ్లీ థింగ్ అది. అండ్ నెక్స్ట్ తర్వాత మేము ఇలా బయటకు వచ్చేసి అండ్ గాయస్ హలో 1 minute. గాయస్ హలో. చక్కగా ఏంటిది స్క్రీనింగ్ అయిపోయింది. ఫిలిం సూపర్గా ఉంది, నైస్గా ఉంది, నెంబర్ 1 ఉంది, పాడుగా ఉంది. సో చందు బ్రో ఆల్రెడీ లాస్ట్ లాగ్లో మీరు చూశారు. హియర్ ద న్యూ క్యారెక్టర్ మల్లిక గంధ పాట రాసింది ఈవిడే. అందుకే ఈ పాట సారీ ఆ నేమ్ ఈవిడ పెట్టుకుంది. ద లవ్లీ పర్సన్ షీ అండ్ హీ. సో మంచిగా అంతా అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం గోయింగ్ టు బ్యాక్ టు విజయవాడ. బయటికి వెళ్ళి మంచిగా తిన్నాక ట్రైన్ వదిలేసి మరి 500 పెట్టి 600 పెట్టి బస్సు ఎక్కడానికి రెడీ అయ్యాం. 150 రూపాయలు టికెట్ వదులుకొని. సో నవ్ హియర్ ఇదేంటి అమీర్పేట్ బస్ స్టాప్. ఇక్కడెక్కడ పిల్లల దగ్గర అమ్మాయిలు ఉంటారు కదా, ఆట దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ విజయవాడ బస్సు వచ్చింది. సో అయితే ఆగు బాయ్ కాదు అది. ఇప్పుడు బాయ్ చెప్పండి అందరికి. అండ్ బ్లాగు కూడా బాయ్. కుదిరితే లోపల మాట్లాడతా, లేకపోతే మళ్ళీ కలుస్తాం కదా. సరే ఇప్పుడు చెప్పండి బాయ్. బాయ్.